రాక్షసి మారింది గృహిణిలా. ఒక గ్రామంలో రమేష్ అనే పేరుతో ఒక అబ్బాయి తన అమ్మా నాన్నలతో నివసిస్తున్నాడు. రమేష్ ఇప్పుడు ఒక యువకుడు. ఇంకా తన వివాహం కోసం కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. రమేష్ కట్టెల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అందుకోసం తను అడవిలోకి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఒకరోజు తన సిబ్బందులతో కలిసి తను అడవిని మొత్తం తనిఖీ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే తన చూపు ఒక విశాలమైన మర్రి చెట్టు మీద పడుతుంది. ఎంత విశాలమైన చెట్టు! ఇది పురాతనమైనదని. దొరగారు, ఈ చెట్టు మన వ్యాపారానికి చాలా లాభం చేకూరుస్తుంది. అది సరే, ఇది చాలా పురాతనమైనది. లేదా ఇలా చెప్పవచ్చు, ఇది మన వారసత్వమని. దీనిని నరకడం మంచిది కాదు. మనం ఎప్పుడైనా ఎలాంటి చెట్లను నరుకుతామంటే జీవంగా ఉండదు, ఇంకా ఏదైతే నేల కూలడానికి సిద్ధంగా ఉన్నాయో. ఇలా అంటూ రమేష్ తన సిబ్బందులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ విశాలమైన భారీ మర్రి చెట్టును తన మెదడు నుండి తొలగించలేకపోయాడు. ఆ మర్రి చెట్టు నాకు మా అమ్మమ్మ గారి ఇంటిని గుర్తు చేస్తుంది. ఇప్పుడు అమ్మమ్మ అయితే లేదు, ఇంకా చెట్టుని కూడా నరికివేశారు. దాన్ని చూశాక ఇలా అనిపించింది, నేను మళ్ళీ నా బాల్యానికి తిరిగి వెళ్ళినట్టు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఎంత బాగుండేవో. ఆ భారీ మర్రి చెట్టుతో సంబంధం ఏర్పడడం వల్ల రమేష్ ప్రతిరోజు అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒంటరిగా కూర్చొని తన సమయాన్ని గడిపేస్తాడు. కానీ రమేష్కు ఈ విషయం తెలీదు, ప్రతిరోజు తన కదలికలను ఎవరో గమనిస్తున్నారని. ఆ మర్రి చెట్టుపై ఒక రాక్షసి ఉంటుంది. తను రమేష్ని ప్రేమిస్తూ ఉంటుంది. తను రోజంతా రమేష్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రమేష్ అక్కడికి వస్తాడో తనను కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకరోజు రాక్షసి ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఎంతకాలం ఈ యువకుణ్ణి, ఇంత మంచి మనసు గలవాణ్ణి ఇలాగే నేను రోజు చూస్తుండిపోవాలి? ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. దానితో నేను తనతో మాట్లాడవచ్చు, తన గురించి తెలుసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తూ రాక్షసి తన శక్తితో రమేష్ గురించి ప్రతిదీ తెలుసుకుంటుంది. రమేష్ గురించి తెలుసుకున్న తర్వాత తను రమేష్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తనతో సంభాషణ కోసం రాక్షసి ఒక అందమైన అమ్మాయిల రూపాన్ని మార్చుకుంటుంది. రోజులాగా రమేష్ మళ్ళీ అక్కడికి వస్తాడు. కానీ అదే స్థలంలో ఒక అందమైన అమ్మాయి కూర్చోవడం చూసి తన మనసు ఆకర్షితమవుతుంది. ఇంకా రమేష్ ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తాడు. ఇంత దట్టమైన అడవిలో మీరిక్కడేం చేస్తున్నారు? ఒకవేళ ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే? తప్పకుండా, నేనైతే ఇక్కడికి రోజూ వస్తాను. నేను కూడా. కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. నేను కూడా. అరే, చూస్తుంటే గొడవ పడేలా ఉన్నారు. పద, నేను నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు రమేష్. ఇంకా నేను రోజు ఇక్కడికి వస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, అందుకే అడిగాను. నేను కూడా ఇక్కడికి రోజు వస్తాను. దాని అర్థం ఏంటంటే నేను ఇక్కడే నివసిస్తాను. కానీ నా సమయం మీ సమయానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఇక్కడికి సాయంత్రం వస్తాను. కానీ ఈ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు, అందుకే తొందరగా ఇక్కడికి వచ్చాను. చాలా బాగా ఆలోచించారు మీరు. ఏంటి? లేదు, ఏమీ లేదు. ఇంతకీ మీ పేరు కూడా చెప్పలేదు. నా పేరు పాయల్. ఇంకా నేను సమీప గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ఎక్కువ స్నేహితులు లేరు, అందుకే నేను ఈ మర్రి చెట్టు కింద నా మనసు ప్రశాంత కోసం నేను ఇక్కడికి వస్తాను. ఇక నాది కూడా అలాంటి పరిస్థితే. నేను ఇక్కడికి వచ్చి నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ జ్ఞాపకాలతోనే సమయాన్ని గడుపుతుంటాను. దీన్ని బట్టి తెలుస్తుంది మనమిద్దరం ఇక్కడికి రావడానికి ఒకే కారణం ఉంది. ఈ విధంగా రోజు రమేష్ ఇంకా రాక్షసి కలవడం ప్రారంభిస్తారు. కాలం గడిచిపోతుంది. రమేష్ రాక్షసి ప్రేమలో పడిపోయాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి రమేష్ రాక్షసి వద్దకు వెళ్తాడు. పాయల్, నేను నీకో విషయం చెప్పాలి. చెప్పండి. నేను చాలా కాలంగా మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను. మీ యొక్క అమాయకత్వం, మీ మాటలు, వీటన్నిటిపై నాకు ప్రేమ కలిగింది. ఏంటి, నన్ను వివాహం చేసుకుంటారా? కానీ ఏంటి? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు నన్ను తిరస్కరించగలరు. కాదు, అలా ఏమీ లేదు.
అయితే ఏంటి మరి? నేను మీతో అబద్ధం చెప్పాను. నేను సమీప గ్రామంలో నా కుటుంబంతో నివసిస్తున్నానని. కానీ వాస్తవం ఏమిటంటే నాకు అసలు ఏ కుటుంబం లేదు. నేను అనాథను. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథాశ్రమంలో ఉంటాను. మీకిలా అనిపించిందా? ఈ విషయం తెలిసిన తర్వాత నిన్ను వివాహం చేసుకునే విషయాన్ని నా మనసులో నుండి తొలగిస్తానని. అరే పాయల్, ఇప్పుడు నేను మిమ్మల్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోండి చాలు. సరే, నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాక్షసి తను ఒక అనాథ అన్న విషయం రమేష్కు ఎందుకు చెప్తుందంటే రమేష్కు ఈ విషయం తెలియొద్దు, తను ఒక రాక్షసి అని. ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా రమేష్ తనను వివాహం చేసుకోవాలని. ఇంకా ఆ రాక్షసి వివాహానికి ఒప్పుకోగానే రమేష్ తన కుటుంబ సభ్యులకు తన వివాహం కోసం అనుమతి తీసుకుంటాడు. ఇంకా కొంతకాలం తర్వాత రమేష్ ఇంకా రాక్షసి వివాహం చేసుకుంటారు. వివాహం జరిగిన తరువాత అంతా బాగానే ఉంటుంది. రమేష్ రాక్షసిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. తన ప్రతి మాటకి కట్టుబడి ఉంటాడు. తనకి ఏది కూడా తక్కువ కానివ్వడు. ఇది అంతా చూసిన రాక్షసి ఒకరోజు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను రమేష్తో అబద్ధం చెప్పి తనని వివాహం చేసుకున్నాను. కాని తనకి ఎప్పుడైనా నా వాస్తవం గురించి తెలిస్తే తను చాలా బాధపడిపోతాడు. రమేష్ నన్ను ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి వ్యక్తిని నేను ఎలా మోసం చేయగలను? రాక్షసి తన వాస్తవాన్ని రమేష్ నుండి దాచిపెడుతుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. కాని రాక్షసి యొక్క వాస్తవం రమేష్కు తెలియదు. ఇంకా రమేష్ రాక్షసి యొక్క ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కాని ఒకరోజు రమేష్ యొక్క స్వచ్ఛమైన ప్రేమను ఇంకా తను చేస్తున్న మోసాన్ని చూసి ఆ రాక్షసికి చాలా బాధ కలుగుతుంది. అప్పుడు రమేష్తో ఇలా అబద్ధం చెప్పినందుకు తను బాధపడుతూ ఉంటుంది. తను రమేష్కు నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇంకా తను అదే మర్రి చెట్టు వద్దకు తీసుకుని వెళ్తుంది. పాయల్, నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నేను మీతో ఒక అబద్ధం చెప్పాను. ఏంటా అబద్ధం? అప్పుడే రాక్షసి తన నిజమైన రూపంలోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి రమేష్ భయపడిపోతాడు. ఇంకా ఇలా అంటాడు. పాయల్, ఏంటిది? రమేష్, ఇదే నా అసలైన రూపం. నేను ఈ మర్రి చెట్టు మీద నివసిస్తాను. మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడే నేను మిమ్మల్ని చూసి ప్రేమలో పడ్డాను. దాని తర్వాత నేను నిన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ స్వచ్ఛమైన ప్రేమను చూసి నేనిప్పుడు తెలుసుకున్నాను, నేను ఇకపై నిన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేయకూడదని. నువ్వు చాలా మంచివాడివి రమేష్. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మీ జీవితాన్ని గడపండి. నువ్విలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నా వివాహం ఒక మంచి అమ్మాయితో జరగలేదని. ఇంకా నా వివాహం ఒక మంచి అమ్మాయితోనే జరిగింది. నువ్వు ఎవరైనా కానివ్వు, కానీ నాకు మాత్రం నువ్వే నా పాయల్. ఇంకా ఎప్పటికీ ఉంటావు. నేను నీతోనే నా జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నాను పాయల్. నువ్వెలాగున్నా సరే నేను నిన్ను అంగీకరిస్తాను. చాలు, ఇక నాతో పాటు ఇంటికి వచ్చేయి. ఇది విని రాక్షసి చాలా సంతోషపడుతుంది. ఇంకా ఇలా అంటుంది. మీరు చాలా మంచి వ్యక్తి రమేష్. కానీ నీకు హక్కు ఉంది. ఇప్పుడు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మనసున్న మనిషితో జీవించు. మనం ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉన్నాము. ఇంతకంటే మనకేం కావాలి కలిసి ఉండడానికి? నేను ఈ విధంగా కూడా నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది విని రాక్షసి రమేష్ను తిరస్కరించదు. ఇంకా తనతో ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. దాని తర్వాత ఇద్దరూ సంతోషంగా కలిసి తమ జీవితాన్ని గడుపుతారు. ఇంకా ఈ విధంగా ఒక రాక్షసి గృహిణిలా మారుతుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.